పైసలు ఎడికి వెళ్తాయంటే మాకు తెలియలేదు ఆ కాంగ్రెస్ వాళ్ళకు. మేమందరం కూడా 6 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కడు. నేను 3 ఫీట్లు ఉన్నా కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఉన్నాడు, ఆ జానారెడ్డి 6 ఫీట్లు ఉన్నాడు. అందరం కలిసి చేస్తామన్నారు. మరి ఏమై ఈరోజు 20 నెలలు ఒడిసేపాయి, ఇంకో 4 నెలలు అయితే 2 నెలలు అయిపోయాయి. మిగిలిన 40% టైం అయిపోయింది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ టైం అయినా మిగిలింది ఇంకో 2 నెలలే. మరి ఏమైనాయని ఈ హామీలు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏమంటాడు? లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు. ఎవడు చూస్తాడు లంకె బిందెల కోసం? ఎవరు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం? లంకె బిందెలని మాట్లాడతాడు ముఖ్యమంత్రి. గింత అన్యాయం మాటలా. ఇంకా ఘోరం. ఇప్పుడు మనందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడని ఉంటే చేయలే అవటరా జీవన్ రెడ్డి. అప్పు లేనివాడు ఎవడు లేడు. కానీ అప్పు ఉంటే కూడా ఏం చేస్తాం మనం? మార్కెట్ మంచిగా లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ సంకనాకిపోయింది. ఇక అసలు ₹1 ఉడతలేదు. కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు, అడిగినోడు లేడు. ఇదివరకు 30,000 కాదమ్మన్నది ఇలా 19,000కి అమ్ముకుంటాను దిక్కులేక. అక్కడక్కడ ఇక బిడెపెన్లో ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితులల్లో అప్పు ఉన్నా కూడా ఏం చేస్తాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక అంగి వేసుకొని బయట తిరుగుతామా లేదా? ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఉడుతుందో పుట్టదో అని. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు? ఏం చెప్తున్నా ఆయన? నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతే అపాయింట్మెంట్ ఇస్తలేరంటే ఏమనాలి ముఖ్యమంత్రి? ఏం చెప్పరు మీరు? నాకు అర్థం కాదు. ఎవడన్నా చెప్పుకుంటాడు అట్లా? ఏం లేకపోయినా కడక్కంగా చేసుకొని చాలు మాకేమైంది రా భయ్, నువ్వు 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తా, రేపటివరకు డామ్ డూమ్ అని కొడతాం, నరుకుతాం. ఎందుకంటే నడపాలి, దుగ్నం నడపాలి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా ఘోరం. మరి ఏమైనా నువ్వు గిన్ని హామీలు ఇచ్చినావు, ఏం సంగతి అంటే ఈ మధ్యన కొత్త డైలాగ్ ఎత్తుకున్నాడు. ఏం చేస్తారా? నన్ను కోస్తారా? కోసుక తింటారా? ఎవడు కోసుక తింటే నువ్వు ఏమైనా సేపు ఆ మామిడి పండుగ కోసుక తింటుంది, కోసుక తింటారా అన్నట. గింత అన్యాయం ముఖ్యమంత్రి ఉంటాడు ఎవడన్నా? అంత విచిత్రం అనిపిస్తుంది నాకు. ఈ ముఖ్యమంత్రి లెక్కలేడు. మేము కూడా చూసినాం, ఎన్టీ రామారావుని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇక ఈయనని చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నిజానికి ఇవాళ మీకంటే నాకంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది. నాకు ఈ మధ్యన మన వాళ్ళందరూ చెప్తాను, అన్నా నువ్వు జరా తిట్టకే ఎక్కువ అని చెప్తాను. అంటే నేనెందుకు తిడతారా పోయి, నాకేం కర్మ ఆయన తిట్టేది, నాకు అవసరమే లేదు. కానీ మన నాయకుడు, తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు తిడితే మాత్రం, కేసీఆర్ని తిడితే మాత్రం బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్సేదండి. ఇక నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నులాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా, డ్రామా చేసుకుంటా, నన్ను ఏమనద్దు, నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు కొడాలి మనం? అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, సరే ఆయన కొట్టుడద్దు, తిట్టడద్దు. ఇక మనం ఒక్కటే పని చేద్దాం ఇప్పటి నుంచి. కేవలం ఒక్కొక్క ఓటు ఆరుమూరులు అయితేనేమి, మహేశ్వరంలో అయితేనేమి, రాష్ట్రంలో ఏ మూలనైతేనేమి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఒక్కొక్క ఓటు పరిగేరినట్టు ఏరుదాం. ఏరి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి బుద్ధి చెబుదాం. ఎక్కువ ఆయాసం పడే అవసరం కూడా ఏం లేదు. మీరు ఒకటే పని చేయండి. నాకు తెలుసు మీ మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు పోలీసు వాళ్ళు, ఆగమాగం చేస్తారు, ఫోన్లు చేస్తారు. ఒక పోస్ట్ పెట్టగానే ఏమారా తమ్మి నీ ఫ్యూచర్ చెడిపోతుంది, ఎందుకు పెడుతున్నావు అని పోలీసుడు కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. మీరు ఒకటే యాద పెట్టుకోండి, మనం 10 ఏళ్ళు 2014 నుంచి 23 దాకా ఎన్నడూ కూడా ఆనాడు మన అధికార వ్యవస్థను రాజకీయం కోసం వాడుకోలేదు. ఎన్నడూ కూడా రాష్ట్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర అభివృద్ధి తప్ప ఇంకో ఆలోచన చేయలేదు. ఎట్లా నీళ్లు తేవాలి, ఎట్లా రైతుల కన్నీళ్లు దుడవాలి, ఈ ఆలోచన చేసినాం. పేదవారిని ఎట్లా కడుపులో పెట్టుకోవాలని చూసినాం తప్ప రాజకీయపరమైన ఆలోచనలు ఎక్కువ చేయలేదు. కానీ వచ్చేసారి మాత్రం ఇట్లుండం. బరాబర్ నేను కూడా చెప్తున్నా మీకు, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి పేరు మీరు గుర్తుపెట్టుకొని నాకు కూడా గుర్తు చేయండి. మళ్ళా తప్పకుండా ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మాత్రం పోయిన దారి లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉండదు వ్యవహారం. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా, బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. పేరు రాసుకోరు, అంతే. పేరు రాసుకొని పెట్టుకోండి. మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం. పింక్ బుక్ అయితే పింక్ బుక్, ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం, మనం కూడా చూసుకుందాం. ఆఖరికి నేను చెప్పే మాట ఒకటే, పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు ఒక మాట చెప్తుండే, ఈ 2 పార్టీలు ఒకటి తీయరాదు, ఒకటి పెట్టరాదు, దొందే. 2 కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా తెలంగాణ విషయానికి వస్తే ఇద్దరు ఒకటే.
8 మంది వాళ్ళు 8 మంది వీళ్ళు, కానీ తెలంగాణకు మిగిలింది మాత్రం 0. నిన్న చూడరాదు మీరు, యూరియా దొరకలేదు